హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు పల్లి చట్నీ తయారీ విధానం చూపిస్తానండి. ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ సగం పొట్టు తీసాను, మిగతాది అలాగే ఉంచేసాను. రుచికి సరిపోయినన్ని మిరపకాయలు ఇలా నీటిలో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న పల్లీలు వేసేసుకుంటున్నాను. సగం పొట్టు తీసాను, సగం అలాగే ఉంచేసాను. మీకు ఇష్టమైతే పూర్తిగా తీసేయచ్చు. వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు పుట్నాల పప్పు, ఒక చిన్న కప్పుతో కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఉడికించుకున్న పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిలో కొంచెం పోపు రెడీ చేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకొని ఈ చట్నీలో కలిపేసుకోవాలి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.